పల్నాడు జిల్లా నరసరావుపేట జేఎన్టీయూ కాలేజీలో సీసీ రోడ్లు, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సుమారు 39 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ జేఎన్టీయూ బ్రాంచ్ నరసరావుపేటలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. విద్యకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో జగన్ పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కోసం 72,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. దీని హిస్టరీ తీసుకుంటే ఇది 2013 సంవత్సరంలో ఈ క్యాంపస్ వచ్చి అప్పుడున్న ప్రభుత్వాలు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వాలు వచ్చి అక్కడ ఊరు బయట మన ఊర్లో అక్కడ ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని అందులో దీన్ని వచ్చి మెయింటైన్ చేస్తూ అది కంటిన్యూ చేయడం తదుపరి 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీసీ గారు వచ్చిన తర్వాత అలాగే ఈ క్యాంపస్ అక్కడ నుంచి ఇక్కడ కొన్ని టెంపరీగా అకామిడేషన్ పెట్టి ఈ క్యాంపస్ నుంచి ఇక్కడికి దాన్ని మార్పు చేయడం జరిగింది, షిఫ్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు నేను అడిగితే వీసీ గారు వాళ్ళందరూ చెప్పారు. చాలా సంతోషం. ఇంకా దీన్ని మొత్తం మనం దీన్ని పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవాలి. ఇప్పటికే సుమారు 100 కోట్లతో వచ్చి వర్క్స్ శాంక్షన్ చేశారు. కొన్ని వర్క్స్ వచ్చి అవుతున్నాయి, కొన్ని వచ్చి కంప్లీట్ అయ్యాయి, కొన్ని వచ్చి ఇంకా ఆన్గోయింగ్ ఉన్నాయి. అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తాం. అయితే ఇక్కడ ఉన్న డ్యూటీ ఏంటంటే ఈ క్యాంపస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాస్తవంగా స్టాటస్ తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సుమారు 1,300 విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు. అందులో బీటెక్తో ఉన్న ఆ 4 years కోర్సులో ఉన్న 5 బ్రాంచెస్కి, దాంతోపాటు 2 బ్రాంచెస్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ 2 చదువుతున్న 2 years కోర్సు అవి చదువుతున్న వాళ్ళు అందరూ కలిపి 39 స్టూడెంట్స్ 1,300 ఉన్నారని మరి వీసీ గారు ప్రిన్సిపల్ గారు చెప్తున్న వాస్తవం. ఇక్కడ విద్యార్థులందరూ ఇక్కడే ఉన్నారు. గవర్నమెంట్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే మంచి విద్య ఇవ్వాలి మీకు. మీరు ఒక గ్లోబల్ స్టూడెంట్గా మీరు తయారవ్వాలి. మీకు దేశంలోని అన్ని అవకాశాలను కూడా మన రాష్ట్రంలో మీకు కల్పించాలి అనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, తపన. అది హైయర్ ఎడ్యుకేషన్ కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ముందు ఇవ్వాలనేది ఆలోచన. అందుకే మోడీని ప్రోగ్రామ్స్ పెట్టామని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, లేదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, లేదా ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ, మీరు ఏదైనా సలహా కానీ సూచన కానీ మీరు ఇవ్వదలుచుకుంటే దయచేసి చక్కగా క్లుప్తంగా ఏం చెప్పదలుచుకున్నామని చెప్పండి. అది ఇక్కడ వీసీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, రిజిస్ట్రార్ గారు ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. జేఎన్టీయూ కాకినాడ బ్రాంచ్ మన నరసరావుపేటలో ఓపెన్ చేసుకోవటం, ఇంత పెద్ద ల్యాండ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది యూనివర్సిటీ అవుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. డెవలప్ చేసుకోవడానికి ఇంత పెద్ద ల్యాండ్ ఉమ్మని దొరకదు. ఇంత ల్యాండ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది డెవలప్ అవుద్దని, ఈ ఏరియా కూడా ఈ అవసరం కూడాను యూనివర్సిటీ, ఈ వెనకబడిన ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యూనివర్సిటీ అవసరం. డెవలప్ అవటానికి విద్యార్థులు అందుబాటులో చదువుకోవటానికి మంచి అవకాశం. ఎందుకంటే మంత్రివర్యులు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్న మంత్రివర్యులు. ఆయన వచ్చిన తర్వాత విద్య అని ఎన్నో రకాలుగా మార్పులు తీసుకొచ్చారు. దాని తగ్గట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎడ్యుకేషన్లో కేరళ నెంబర్ 1, కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి తీసుకొచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు బొత్స సత్యనారాయణ గారి కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియమే కాదు, డ్రెస్సే కాదు, బ్యాగులే కాదు, బెల్ట్లే కాదు, బూట్లే కాదు, ప్యాడే కాదు, మరి డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని రకాలుగా కూడా మార్చి విద్యని అసలు ప్రైవేట్ స్కూల్ని మించిన స్థాయికి తీసుకొచ్చిన మరి బైజూస్ యాప్ కూడా తీసుకొచ్చి గొప్ప విద్యను అందించే కార్యక్రమంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1కి వచ్చిందంటే ఎంత కృషి పట్టుదల ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఉందని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా ప్రత్యేకంగా నేను గౌరవిస్తున్నాను, అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఇంత మంచి క్యాంపస్ని స్టార్ట్ చేయటం
దీనికి అంచెలంచెలుగా డెఫినెట్గా ఎంచదంటే విద్యకి పెద్దపేట వేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రం విద్యార్థులు అందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి. మరి ఆయన విద్యను ఎంత ముందుకు తీసుకెళ్తున్నారంటే తల్లిదండ్రులకు లంచాలిచ్చి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క పిల్లలు కూడా విద్యతోని ఈ రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నారు. మేము లాస్ట్ టైం అమెరికా వెళ్ళాం. ఒక అబ్బాయి, నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, నన్ను 10th క్లాస్ మించి చదివించలేని నా స్తోమత సరిపోదు అన్నాడు. సరే, నేను ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావటం, ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించడం, రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివాను. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ అమెరికా చికాగోలో నా సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. ఆ రోజు 5 సంవత్సరాల క్రితం. మరి నా తండ్రిని రిక్షా మానిపించాను, ఒక ఇల్లు కట్టించా, మారుతి గారు కొనిచ్చా.